సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము హార్మోనల్ టెస్ట్ చేస్తాము. వాళ్ళు ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో ఉన్నారు? ప్రెగ్నెన్సీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఆల్రెడీ ప్రెగ్నెంటా? లేకపోతే పీసీఓడీ తోటి సఫర్ అయితున్నారా? లేకపోతే ఓసీపీ పిల్స్ తీసుకుంటున్నారా? ఆర్ వెదర్ దే ఆర్ ఇన్ ప్రీ మెనోపాజల్ స్టేజ్. సో ఈ ఏ స్టేజెస్‌లో అయినా హార్మోనల్ ఇంబాలెన్సెస్ అనేది చాలా ఉంటుంది. సో దీనితోటి కూడా ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల పింపుల్స్ అనేది వస్తుంది. సో వీళ్ళల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తాం. ఒక గైనకాలజిస్ట్‌ని కలిసి ఈ హార్మోన్స్ అనేది సార్ట్ ఔట్ చేసుకుంటే యాక్నే అనే ప్రాబ్లమ్ చాలా మట్టుకు తగ్గుతుంది. పోస్ట్ యాక్నే పిగ్మెంటేషన్ గానీ, యాక్నే స్కార్స్ ఉంటే మేము మా ట్రీట్మెంట్స్ తోటి దాన్ని సార్ట్ ఔట్ చేస్తాం. పిగ్మెంటేషన్ ఉంటే దానికి లేజర్స్ చేయొచ్చు, కెమికల్ పీల్స్ చేయొచ్చు, లేకపోతే టాపికల్ క్రీమ్స్ వాడొచ్చు. అండ్ యాక్నే స్కార్స్ ఉంటే మైక్రో నీడ్లింగ్, ఎంఎన్ఆర్ఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఇవన్నీ హీల్ అవుతుంటాయి. సో చిన్న పిల్లల్లో మనం చూసే యాక్నీకి మనం టాపికల్ క్రీమ్స్ లైక్ బెంజాయిల్ పెరాక్సైడ్, క్లిండమైసిన్, అడాప్లిన్ లాంటి క్రీమ్స్ వాడుకుంటే తగ్గిపోతుంది.